చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. ఒక్క సంవత్సరం మొత్తంలో మీరు చెప్పిందంతా ఏముందంటే ఫేమ్, డబ్బులు అవసరం లేదు, ఫేమ్ రావాలి, పేరు కావాలి, నాకు పేరు కావాలి అని. ఎందుకు అంటే పేరు ఎందుకు అని అంటే ఇక ఎవరైనా ఎప్పుడైనా చులకన చేసి చూసారా? తక్కువ అయ్యారా మీరు ఎక్కడైనా? అట్లా అవుతూనే కదా ఈ పిచ్చి ఉంటుంది. అదే అందుకే అంటే కొంతమంది ఎట్లుంటారు అంటే ఇప్పుడు మన జనరేషన్లో ఈ లోకంలో ఒక్కదానితో ఇప్పుడు స్టడీ, ఇప్పుడు నా పరంగా ఇప్పుడు స్టడీ తోటే పైకి రావాలి అని 99% అంటారు. ఒక రకంగా స్టడీ కూడా ఉండాలి, కానీ మెయిన్ లీడ్గా చూపిస్తారు అందరు. నాదేంటంటే మెయిన్ లీడ్ ఏది కాదు. ఓకే, లైఫ్లో నీకు డ్రాయింగ్ ఇష్టం ఉంటుంది, సింగింగ్ ఇష్టం ఉంటుంది, మ్యూజిక్ ఇష్టం ఉంటుంది, యాక్టింగ్ ఇష్టం ఉంటుంది, డైరెక్షన్ ఇష్టం ఉంటుంది. ఇప్పుడు నువ్వు అందరు చదువుకొని అందరు డాక్టర్లే కావాలి, అందరు ఇంజనీర్లే కావాలంటే వీళ్ళందరూ ఎక్కడ పోతారు? నా పాలసీ అది. ఇప్పుడు నాకేంటంటే నాకు సోషల్ మీడియా కానీ, నాకు మూవీస్ కానీ, నాకు కొత్తగా లేనిది చూపెట్టడం, నేను మైండ్లో అనుకున్న స్టోరీ అక్కడ ప్లే చేయడం నాకు ఇంట్రెస్ట్. నన్ను అది ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఛానల్ క్రియేట్ చేసిన. నన్ను చాలామంది ఎందుకురా నీకు ఛానల్ అవసరమా, గమ్మున నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసి ఏదో ఒక జాబ్ చేసుకోక ఈ ఛానల్ పెట్టిన వాళ్ళు అందరూ ఇంతమందిని చూసిన వాళ్ళందరూ మూసుకొని ఉన్నారు అని. అంతమంది మూసుకుర్రేమో, వాళ్ళందరి ముంగట నేను ఒక్కరిని సక్సెస్ అవుతా కావచ్చు అని అనుకోరు ఎవరు. నాది అదే. ఇప్పుడు 100 మంది ఓడిపోవచ్చు, ఇప్పుడు పోటీ ఒక్కరికే పెట్టరు కదా, 3 5 10 మందికో పెడతారు. అలా గెలిచేది ఫస్ట్ ర్యాంక్ వచ్చేది ఒక్కడే. ఆ ఫస్ట్ ర్యాంక్ నేనే కావాలనుకుంటా నిజంగా. అనుకుంటున్నాయి కదా ఫస్ట్ ర్యాంక్ వచ్చేటిది కానీ, ఫస్ట్ ప్రైజ్ గెలిచేటిది కానీ ఒకరే గెలుస్తారు కదా. నాది కూడా అంతే. ఇక నేను కూడా గెలవాలి, నేను కూడా చేయాలని చెప్పి చేసిన, ఛానల్ పెట్టినా, బెల్లి వేసుకున్నా. ఎవరైతే నీకు ఎందుకురా ఛానల్ అన్నాడే ఇవాళ ఫోన్ చేసి, అరే మా ఇంటి పక్క కొనేటోళ్ళు మీ గురించి రోజు మా ఇంటికి ఎప్పుడు వస్తావు అని అడుగుతారు. పిల్లనోళ్ళు కూడా మా ఇంటికి ఎప్పుడు వస్తారు, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు కల్పిస్తాను అలా చెప్పిండ్రా అని అంటారు. ఆ పీక్ మూమెంట్ ఏంటి? లేదు ఖచ్చితంగా నేను కొడతాను, వీళ్ళన్న మాట నేను రివర్స్ చేసి చూపిస్తాను అనిపించిన ఒక మాట ఏంటి? ఎవరైనా మాట అంటే ఎట్లా అంటే మా అన్న వాళ్ళే అన్నారు. ఇప్పుడు అంటారు కదా, ఇప్పుడు అవసరమారా చదువుకోకుండా అన్ని పిచ్చి పిచ్చి పనులు, కెమెరాలు పట్టుకొని రోళ్ళ పొంటి తిరుగుడు, రోళ్ళ పొంటి తిరిగి చిల్లర లెక్క అంతా అని ఉంటాయి కదా. ఉన్నాయి కొన్ని. ఇక చిల్లర అనేటిది ప్రతిదీ అట్లా కష్టపడితేనే అవుతుంది. ఇప్పుడు నాకు డబ్బు ఉంది కదా అని కెమెరామ్యాన్ని పెట్టి నాదేముంది కావాల, అది పైసలు పెట్టి పెట్టించినట్టు అవుతుంది. నా సొంతంగా నాకు ఉన్న టాలెంట్ని నా చేతులతోటి ప్రూవ్ చేసుకుంటే, ఎడిటింగ్ కానీ, కెమెరా మా తమ్మునికి నేర్పించడం కానీ అన్నీ మేమే చేసుకుందాం. డబ్బులు పెట్టి చేపిస్తే అది నా క్రియేటివిటీ ఎట్లా అవుతుంది? నా ఓన్ క్రియేటివిటీ కాదు, అది పేడే అవుతుంది. నాదంతే. వాళ్ళు లేనప్పుడు మళ్ళీ చేసుకోలేము కదా, మనకి మనం నేర్చుకుంటే ఏదైనా చేసుకో. నేను ఫస్ట్ అసలుకి నేను నీకు చెప్పాను ముందే, 3 ఛానల్స్ 4 ఛానల్స్ దాకా పెట్టా. లాస్ట్లో ఎట్లా సక్సెస్ అయినా అంటే ఆ ఛానల్స్ ట్రయల్స్ ఎట్లా అయితే నేను నేర్చుకున్నా. ఎడిటింగ్, స్క్రీన్ ప్లే ఎట్లా చేయాలి, స్క్రిప్ట్ ఎట్లా రాయాలి, ఒక స్టోరీని ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా ఎండ్ చేయాలి, ఇవన్నీ నేను బాగా స్టడీ చేసి నేను ఇంట్లోనే సక్సెస్ అవ్వాలని అనుకునే చేసిన. లాస్ట్ యూటర్న్స్ క్రియేషన్స్, యూటర్న్స్ అని పెట్టింది కూడా అందుకే, యూటర్న్స్. నేను మళ్ళీ అంటే నేను తిరుగుబడితే ఎట్లుంటది, ఒక మనిషి ఓడిపోయి ఇక ఎట్లుంటది అనేది, అట్లా కంబ్యాక్ ఇస్తే ఎట్లుంటది అనేది ఇక నాది. అట్లా చేసిన యూటర్న్స్ క్రియేషన్స్ అని చెప్పి నేను పెట్టిన వెంటనే ఒక 1 year దాకా కష్టపడ్డా, 1.5 year దాకా కష్టపడి ఇక అట్లా నిలబెట్టినారు. అన్నిసార్లు పడ్డారా అంటే అన్నిసార్లు ఫెయిల్ అయ్యారా? 4 times 3 times ఫెయిల్ అయినా ప్రతిసారి నాకు బాధ అనిపించలే. ఎందుకంటే ఒకసారి వస్తే అది ఈజీ అయిపోతుంది అందరికీ, ఒకసారి వచ్చింది ఎప్పటికి నిలవది. కష్టపడి ఒక్కసారి వస్తుంది చూడు, అది ఎప్పటికైనా మనతోటే ఉంటుంది అని చెప్పి నాకు ఇక ఫిక్స్ అయిపోయినా. ఇక చాలా ఎందులో అయితే చాలా కష్టం ఉంటుందో అదే మనకి లైఫ్ ఇస్తుంది. నాకు ఇలా మస్తు కష్టం ఉండే, నాకు ఈ వర్క్ లేదు, నేను ఆడుకుంటూ పాడుకుంటే చేసేస్తే ఈ వర్క్. ఈ ఇక్కడ నుంచి వచ్చే మాటలే నాకు ప్రెజర్. ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రెజర్ వల్లనే ఇంత పైకి వచ్చినాను కూడా చెప్తా. ఇప్పుడు కషి అనేది ఎట్లా వస్తుంది మనిషికి అంటే, ఈ రోజు ఇది అన్నారు రాబాయ్, నేను అయి చూపించాలి,
అని ఒక పట్టుదలతోటే వస్తాం తప్ప ఆడేమనకపోతే ఎందుకంటారు మనని మనం వెళ్ళేద్దాం అన్నట్టు అయిపోతుంది. ఏ మనిషికైనా అంతే అనిపిస్తుంది. నేను కొన్ని ఆ మాటల వల్లనే పైకి వచ్చినా కూడా అనుకుంటా. అంతేనా? ఏ జరిగినా మన మంచికే అంటారు. రైట్, ఇది తీసుకోవచ్చు దానికి. రావమ్మ సీతమ్మ నుంచి ఎంత మనీ జనరేట్ చేశారు ఇప్పటి వరకు? నువ్వు ఇది అడుగుతావు అనుకున్నా. ఇది ఇంకా అడుగుతలే, ఈ క్వశ్చన్ ఇంకా అడుగుతలే అనుకుంటున్నా. అరౌండ్ ఇప్పుడైతే నేను అంటే మనీ వైజ్గా కాకుండా ఇప్పుడు సాంగ్కి పెట్టిన కన్నా ఒక 80-70% వచ్చినాయి. ఇంకొక 20% సాంగ్ పెట్టిన పైసలు రావాలి. పెట్టిన పైసలు 2 లక్షలే మరి 50 lakhs. ఒక్కసారి మీకు ఐడియా ఉంటుంది. 4 minutes డ్యూరేషన్ వీడియోకి 50 lakhs వ్యూస్ వస్తే ఎంత మనీ జనరేట్ అవుద్దండి? సర్లే, ఈ 2 weeks అయింది. 2 weeks కదా. నాకు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. నేను పెట్టిన పైసలు వస్తే చాలు అంతే ఉన్నా. నేను కోట్లు సంపాదించాలి, లక్షలు సంపాదించాలని ఏం లేదు. డాడీకి నాకు ఏం లేదు. ఓన్లీ ఏంటంటే పెట్టిన పైసలు రావాలి, దీంతో ఇంకో కొత్త సాంగ్ తీయాలి అంతే. ఎప్పటికీ కానీ కంటెంట్ క్రియేటర్ ఎప్పుడు మనీ కోసం ఆశించొద్దు, బిజినెస్ని లెక్క చూడొద్దు. ఫస్ట్ మన సొంతంగా మనం ఎదగాలి. దాంతో మన కంటెంట్ క్లిక్ అయితే ఆటోమేటిక్ మనీ వస్తాయి. డాడీ ఏమన్నారు? హ్యాపీగా ఉన్నారా డాడీ ఈ సాంగ్ నుంచి దీనికి వచ్చిన అవుట్పుట్ చూసి? చాలా. ఫస్ట్ సాంగ్ ప్లే చేయగానే రే మనం అనుకున్న విధంగానే వచ్చిందిరా అని అలా కన్నా ఆనందం. అదిగా ఫస్ట్ సాంగ్ కదా, ఇక మనం అందరు సాంగ్స్ చూసేసి మనం అందులో కనిపిస్తే అది వేరే ఉంటుంది. వెనక డాన్సర్స్ని కూడా మా సిస్టర్ మా వాళ్ళనే పెట్టిన, నేను వేరే వాళ్ళని తేలేదు. ఇక మళ్ళీ ఎందుకు ఇక అని చెప్పి నేనే మా వాళ్ళనే పెట్టిన. అట్లా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. 2 weeksలో 50 lakhs అంటే మంచి సాంగ్స్ కూడా వెళ్ళలే, మంది వెళ్ళింది. బయటికి వెళ్తే ఇప్పుడు రావమ్మ సీతమ్మలో యాక్ట్ చేసిన ఎక్స్ట్రా కదా అని అంటారు. అట్లా కాదు, ఇప్పుడు ఎలాగో సాంగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీ లైఫ్ను ఒక థీమ్ సాంగ్గా చెప్పాలంటే ఏ సాంగ్ అని చెప్పుకోవచ్చు? థీమ్ సాంగ్ అంటే నేను అసలుకి రావమ్మ సీతమ్మలో కొన్ని కలిపినాయి, కొన్ని నిజమే. చిన్నప్పటి నుంచి ఇష్టం అనేటిది సోనీ చిన్నప్పటి నుంచి ఇష్టమే, చెప్పలేదు. మొన్న గదే మీకు చెప్పిన అదే చిన్నప్పటి నుంచి ఇష్టమే. కానీ అందులో ఏంటంటే తాళి ఒకటి యాడ్ చేసినాం. నేను చిన్నప్పుడు తాళి ఇచ్చిన, ఆమె దాపెట్టుకొని నాకు పెద్ద అయినాక ఇచ్చింది అనేది ఒకటి యాడ్ చేసిన. అంటే స్టోరీలో హైలైట్ కావాలంటే ఏదో ఒక మెయిన్ లీడ్ ఉండాలని అది మెయిన్ లీడ్గా పెట్టినాం. నేనేం ఇయ్యలేదు, చిన్న ఉన్నప్పుడు నాకు అంత తెలివి లేదు ఆ తాళి అది కడతారని. అప్పుడు అట్లా అది హైలైట్ చేద్దామని నవీన్ అన్న అన్నుండే. ఇక నవీన్ అన్న చెప్పినప్పుడు సరే అన్న చేద్దామని. నా స్టోరీ మాత్రము ఇది. నేనైతే ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ఆమె ఇష్టపడుతుంటే ఆమె నన్ను పట్టించుకుందో లేదో అమ్మాయి సైడ్ నుంచి తెలియదు మనకి, వాళ్ళ లోపల ఎన్నో ఉంటాయి మనకు తెలియదు. నా సైడ్ నుంచి అయితే నేను చేసిన అన్నట్టు ఉంటుంది. కొంచెం చెప్పాలంటే అలానే ఉంది కదా. ఒక 80% నా సైడ్, 80% నా స్టోరీ అనుకో. అప్పుడు ఎలా ఉండింది ఒకసారి రివైండ్ చేసుకుని ఉంటారు కదా చిన్నప్పుడు స్టోరీస్? అప్పుడు అన్ని పిలవచ్చినాయలే, పిలవచ్చ స్టోరీలో అవన్నీ అయ్యయ్యో అవన్నీ వేరేటివి ఉంటాయి. అవన్నీ అంత ఫీలింగ్స్ వేరే, ఆ ఏజ్ లిమిట్ అది వేరే, ఇప్పుడు వేరే. ఇప్పుడు అనుకుంటే అమ్మ అప్పుడు ఎందుకు చేసినా మరి అట్లా మొత్తం బ్లష్ అవుతున్నారు, మనమేనా అట్లా వేసింది అనిపిస్తుంది. ఏం చేసినారు అంత అంటే ఇక ఎట్లుంటది అంటే ఇక ఆమె చూస్తేయాలి, మాట్లాడితేయాలి, ఇక గియో ఉంటాయి. సాంగ్ కూడా అట్లనే ఉంది కదా, ఆమె చూడాలి, ఆమె వెనక పరిగెట్టాలి, ఆమె కోసం పోవాలి. సాంగ్ లా కానీ మరి 4 minutes అయిపోయే స్టోరీ కాదు కదా, ఏదో అట్లా సాంగ్ కాబట్టి. ఆమె చూడాలని అప్పట్లో మీరు చేసిన ఒక చిలిపి పని ఏంటి? అప్పుడు 8th, 9th, 7th అప్పుడు ఫంక్షన్స్కి వచ్చినప్పుడు చూడాలని ఏం లేదు. ఎటన్నా బయటికి పోవాలంటే మా షాయ్ వాళ్ళని ఒప్పించేటోళ్ళం. గప్చుప్ ఇట్లా వచ్చిందమ్మా అన్నట్టు ఒప్పించి ఇక తీసుకోవేటోళ్ళం బయటికి తీసుకెళ్ళి. ఆమె కూడా వద్దు వాళ్ళతోటి, ఆమె వస్తుందని వీళ్ళని తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఆమె కోసం వీళ్ళందరికీ దానేయాలి, మేత వేయాలి, వాళ్ళు చూస్తారు ఇంటర్వ్యూ అంతే కదా మరి. వాళ్ళందరికి దానా పెడితే ఈమె వస్తుంది, ఈమెను తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి ఇక అట్లా పిచ్చి పిచ్చి ప్లాన్లు ఉండవు అప్పుడు. మీ నాన్న అడగలే, అరే ఈ సాంగ్ నువ్వు నీ చిన్నప్పుడు చేసిందే కదా ఇప్పుడు ఇదంతా అని?
ఇక అట్లా ఏముండదు, ఇక అన్ని స్టోరీలు అట్లనే ఉంటాయి కదా. ఇక నేను ఇప్పుడు ఏంటంటే ఒక సాంగ్ కోసం నేను ఫస్ట్ ఎవరైనా సాంగ్ తీపించినాక స్టోరీ రాస్తారు, నేను ఫస్ట్ స్టోరీ రాసినాక సాంగ్ తీపించిన, నా స్టోరీ తగ్గట్టు సాంగ్ రావాలని చేసుకున్నా. స్టోరీ ముందే రాసుకున్నారా మీరు? ఇట్లా రావాలి, ఈ స్క్రీన్ ప్లే ఇక్కడ ఈ సీన్ రావాలి, ఇట్లా ఉండాలని చెప్పి. అసలు చూడ్డానికి అనిపించారు కానీ నిజంగా మంచి గోలే ఉంటుంది మీ మైండ్లో. లేదు ఇది పెట్టుకుని ఇది చేయాలని చెప్పేసి గట్టిగా దానికోసం ఫిక్స్ అయ్యి దానికోసం కష్టపడే తత్వం ఉంటుంది. చూడ్డానికి అసలు అలా అస్సలు అనిపించారు, ఏదో మైండ్కి వచ్చి చేసేస్తారేమో అన్నట్లు. అట్లా చేస్తే అది నాకు ఎట్లా అంటే ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో నేను ఏం క్రియేట్ చేస్తలేను కానీ నా లీడ్ మా డాడీ తీసుకుండు. ఓకే. డాడీ ఏంటంటే ఇప్పుడు కుకింగ్ కానీ కొన్ని క్రియేట్ చేయడం కానీ డాడీ చేస్తున్నాడు. డాడీ మైండ్ నా మైండ్ ఆల్మోస్ట్ సేమ్, మేము ఇద్దరం సేమ్. ఎట్లా అంటే మా మైండ్ సెట్ వేరే ఉంటుంది, మా ఆలోచన వేరే ఉంటుంది. మాది ఒకదాన్ని ఒకటి ఉంది, ఇప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది, దాన్ని రెండిట్లు వేయాలని ఆలోచిస్తాం కానీ ఉన్నది దీనికి గమ్మునుకోవాలి అని ఆలోచించాం. ఇప్పుడు ఒక ఫ్లాట్ ఉంది, ఒక ₹1,00,000 ఉన్నాయి అనుకో, దాన్ని రెండెట్లు వేయాలి 3 ఎట్లు వేయాలని చూస్తాం కానీ ఉన్నాయి ఖర్చు పెట్టుకొని గమ్మున కూసుడు, ఆ మైండ్ సెట్ ఉంటుంది మా ఇద్దరికి. ఇక ఎట్లా అంటే డాడీ కూడా ఇప్పుడు కంటెంట్ ఇట్లా చేద్దాం అని డాడీ సజెషన్స్, కొన్ని వీడియోస్ ఆల్మోస్ట్ డాడీ చేస్తాడు. ఇక డాడీ నాకు ఎట్లా అంటే నేను అంటే చేస్తున్న కొద్దీ నాకు మంచిగా అనిపించి నాకు మోటివేషన్ ఉండి నాకు ఆలోచన వస్తుంది. ఒక గోల్, ఒక ఫేమస్ అంటే ఫేమ్ చాలు నాకు. ఇప్పుడు మేము ఫేమ్ అయినాము, మమ్మల్ని బయటికి పోతే ఇట్లా బయట కారు దిగగానే అరే అన్న మీరా అని వస్తారు. నాకు అక్కడికి చాలు, నాకు ఆ అనుబంధం చాలు వాళ్ళకి, నాకు ఆ లవ్ చాలు వాళ్ళకి. నాకు ఏంటంటే ఇప్పుడు నేను వాళ్ళ కోసం, వాళ్ళు నన్ను అంత లవ్ చేస్తున్నాడు, వాళ్ళ కోసం ఎప్పుడో ఒకటి కొత్తగా తెస్తూనే ఉండాలి, నన్ను చూసి ఎంటర్టైన్ అవ్వ ఉండాలి, లేదా ఏడవాలి, ఎమోషన్ కావాలి, బాధపడాలి, నవ్వాలి, అట్లా అన్ని ఎమోషన్స్ నా దగ్గర నుంచి నేను చూపించాలి. అప్పుడు నన్ను బయట చూసినప్పుడు ఇప్పుడు మనల్ని గుర్తుపడుతుర్రు, మన దగ్గరకు వచ్చి మాట్లాడుతుర్రు అంటే మనం తీసిన కంటెంట్ వల్లనే, మనం తీసిన ఏదైతే వీడియో అవిటి వల్లనే కదా మనం నృత్తిగా గుర్తుపట్టాను. ఎందుకు పడతాను, అందుకే అవిటిని హైలైట్ చేస్తాను నేను, అవిటిని బాగా చూపిస్తాం. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ జర్నీ అంతా 2 మాటలు ఏం చెప్పగలరు? ఈ U-Turn క్రియేషన్స్ దగ్గర నుంచి ఈ సాంగ్ వరకు. ఇది ఇంకా స్టార్టింగే, మొదలే ఇంకా ఇది. దీని నుంచి ఇంకా పెద్ద ప్రాజెక్టులు మంచివి చేయాలి, ఇంకా పెద్ద టైఅప్స్ తోటి పెద్ద మంది టైఅప్ అయ్యి ఇంకా అంత కనెక్షన్స్ అంత కావాలి. ఇప్పుడు ఇది స్టార్టింగే. ఏంటంటే నేను ఇట్లున్నా అని 10 మందికి తెలియజేయడానికే. దాని తర్వాత వాళ్ళే పిలిచి బ్రదర్ మాకు ఇట్లా ఈ సజెషన్ ఉంది, మాకు ఈ రోల్ కావాలనే విధంగా నేను బిల్డ్ కావాలి. నాకంటూ నేను ఒక షాప్ని క్రియేట్ చేసుకోవాలి, కస్టమర్స్ రావడానికి, వాళ్ళు వచ్చి బై చేసుకొని వెళ్తారు అన్నట్టు. నేను షాప్ని బిల్డ్ చేసుకున్నా, ఏదైతే ఒక నేమ్ని బిల్డ్ చేసుకున్నా, దాని తర్వాత వాళ్ళే వస్తారు. ఇప్పుడు ఈడ ఒక నీడ్, నాకు ఒక ఉప్పు ప్యాకెట్ ఉంది, అలా కిరాణా షాపు పోవాలి ఉంది కదా ఐడియా, అట్లా నేను అనేటిది ఒకటి క్రియేట్ చేసుకుంటా, వాళ్ళే నా దగ్గరకు వచ్చి అడిగే విధంగా చేస్తా. ఓకే. సో ఓమ్ని వ్యాన్ నుంచి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ దగ్గర నుంచి ఇప్పుడు స్కార్పియో. అవును, రీసెంట్గా తీసుకున్నాం స్కార్పియో S7. అది కొత్తదేం కాదు, సెకండ్ అయినా సరే దానికి పడ్డ కాస్ట్ దానికి పడుతుందిగా. ఆ జర్నీ అసలు ఓమ్ని నుంచి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ తర్వాత స్కార్పియో అసలు అంటే మేము కార్ తీసుకుందామని ప్లానింగ్ ఉండే, సడన్గా 59 వీల్స్ అని ఒకటి కనిపించుండే, అందులో కార్ బాగా నచ్చింది. అది చూడడానికి కొత్తగా ఉంది, ఫుల్లీ మాడిఫై ఉంది, మనకు సెట్ అవుద్ది, మనకు షూట్లో మన ఫీల్డ్కి సెట్ అవుతుంది అని చెప్పి డాడీ ఏం చేసి స్కార్పియో, డాడీకి ఎప్పటి నుంచో స్కార్పియో ఉండే, ఇక తీసుకుందామంటే ఇక చూడంగానే మంచిగా ఉంది, మన బడ్జెట్లో 10,20,000కి ఉండే, తీసుకుందామని చెప్పి ఏం చేసినాము, ఆ మెసేజ్ చేసి దాన్ని చూడడానికి చాలా మంది వస్తున్నారు తీసుకుందామని. ఇక అందరూ ఇది తీస్తాం అది తీస్తాం అన్నారు. మేము చేసి అలా కాదు మేమే తీసుకుంటాము, అలా హాఫ్ అమౌంట్ కట్టినాం అంతే, ఇంకా హాఫ్ అమౌంట్ పెండింగ్ ఉంది, మంత్లీ కట్టాలి. ఎలా అంటే మరీ నేను నిజంగా యూట్యూబ్ నుంచి అంత సంపాదించి ఏదో అయిపోయినా అని కాదు, ఇప్పుడు నేను సంపాదించింది ఏం లేదు. ఇప్పుడు నాకు కార్ ఎందుకు అని అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఎక్కడికైనా వెళ్తాం కొంచెం మంచిగా అనమాట, ఇప్పుడు మనం అలానే తప్ప ఏదో సంపాదించినాము మాకు ఎప్పుడైనా సరే, నేను ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇట్లనే ఉన్నాం, ఇప్పుడు కూడా ఇట్లనే ఉన్నాం, రేపు కూడా ఇట్లనే ఉంటాం. ఎప్పుడు కానీ డబ్బు గురించి ఏమనే అనుకున్నా, మనం కష్టపడితే ఆటోమేటిక్ వస్తుంది డబ్బు. అలా కొనాలనుకుని ఇలా వెళ్ళిపోయి కొనేసారా? అట్లా
దాదాపు 3-4 months నుంచి మేము స్కార్పియో గురించి చూస్తున్నాం, సెకండ్లో మంచిది కావాలి అని. చూడంగా అది కనిపించింది, తీసుకున్నాం. బాగుంది కారు. అయినా కూడా మీ నాన్న ఓమ్ని కారే అదే ఓమ్ని వ్యాన్ అంటున్నారు కదా. ఆ డాడీ ఇప్పటి వరకు చెప్తున్నా కదా, కొన్నప్పటి నుంచి ఆ కార్ డ్రైవ్ చేయలేదు. 2-3 times, అది కూడా మెయిన్ లీడ్ మేము లేము, ఇక డాడీ తీయాలన్నప్పుడు తీసిన తప్ప ఎప్పుడు కూడా నేను మీకు ఇప్పించాను, నాకు అది వద్దు, నాకు అంత పెద్ద వద్దు. దాంట్లో కూర్చుంటే స్కార్పియోలో కూర్చుంటే ఇట్లా మీద ఎంత కనిపిస్తుంది, ఒక ఏనుగు మీద కూర్చున్న ఫీల్ వస్తుంది. ఇప్పుడు ఒక ఫార్చునర్ ఇది సేమ్ ఉంటాయి, మంచిగా కనిపిస్తుంది. అంత డాడీ వద్దు నాకు ఈ కార్ వద్దు, ఏదో ఓమిని వ్యానే, నేను అదే తీసుకొస్తా అని చెప్పి అదే నడుపుతాడు డాడీ. ఆయన రూట్స్ ఆయన గుర్తుపెట్టుకున్నా, అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామనేది ఎప్పుడు మర్చిపోకూడదని ఆయన అంటే మనకి ఎట్లా అంటే మేము ఎక్కువ శాతం ఇప్పుడు స్కార్పియో మేము తీసుకొస్తాం, డాడీ అది తీసుకొస్తాం, మాకు ఏం లేదు. ఇప్పుడు డాడీ బండి స్పెండర్ మీద బొమ్మన్నా వస్తా నేను నేను గుర్తుపడతాను, నేను కార్లోనే రావాలని అట్లా కాదు. పొద్దున అడిగినా నేను కార్లో రావాలా బండి మీద అంటే నేను ఎట్లేం లేదు, అరే బండి మీద ఎందుకు రా అన్నట్టు అనిపించదు నాకు. బండి మీద అయినా సరే వచ్చేటప్పుడు కూడా చాలా మంది ఇచ్చి కదా అంటారు, హెల్మెట్ పెట్టుకుని వచ్చినప్పుడు అట్లా ఉంటుంది. కానీ రూట్స్ గుర్తుపెట్టుకొని మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకుండా ఉన్నప్పుడే ఇంత సక్సెస్ అవుతారు, అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను నేను. తప్పకుండా కష్టపడితే మా డాడీ మాకు నేర్పించేది ఒకటే, ఏంటంటే కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి అయినా వస్తుంది. ఏదో ఒక రోజు, ఆ రోజు కోసం వెయిట్ చేయాలి, కష్టం చేస్తూనే ఉండాలి. ఫలితం వచ్చే రోజు ఒకటి ఉంటుంది, దాని గురించి వెయిట్ చేయాలి. అదేదో ఒక రోజు వస్తుంది, అప్పుడు ఇన్ని రోజులు కష్టపడ్డా కూడా నాకు ఫలితం వచ్చింది, ఇన్ని రోజులు కష్టపడ్డది ఎటు పోలేదు అనేది ఆ రోజు అనిపిస్తుంది. నువ్వు కష్టపడి వడి అరే దగ్గరలో ఉంది ఆ డే, నువ్వు మధ్యలోనే డ్రాప్ అయిపోయినావు అనుకో, అది చూడలేవు, మళ్ళీ వెనకాల వేస్ట్ అయిపోయిన టైంని చూడలేవు.